శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడానికి వెనుక ఉన్న కారణాలేమిటి? శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడానికి ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి దేవత మాత్రమే కాదు, ఆరోగ్యం, సంతోషం, శుభం, ఐశ్వర్యానికి కూడా ప్రతీక. మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మథనం సమయంలో అవతరించిందని మన పురాణాలైతే చెప్తున్నాయి. క్షీరసాగర మథనంలో దేవతలకు మరియు అసురులకు అమృతం కోసం పోటీ జరుగుతోంది. అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి భగవంతుని భక్తులను ఆశీర్వదించేందుకు అవతరించింది అని మన పురాణాలైతే చెప్తున్నాయి. ఆ పరమేశ్వరుని శక్తి దేవతలను కూడా పూజించబడే పవిత్ర దినంగా శుక్రవారాన్ని భావిస్తారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంపద, శాంతి కలుగుతాయని మన పూర్వీకుల నమ్మకం. శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవికి పూజ చేస్తే మనకు సంపద వస్తుందా అనేది తెలుసుకోవడానికి ఇప్పుడైతే ఒక స్టోరీని అయితే తెలుసుకుందాం. ఒకరోజు ఒక ధనవంతుడు తన భార్యతో కలిసి సంపన్నంగా జీవించేవాడు. కానీ వారు దాన ధర్మాలు ఏమి చేసేవారు కాదు. అయితే ఒకరోజు లక్ష్మీదేవి ఒక బీద స్త్రీ రూపంలో వచ్చి నాకు కాస్త భోజనం ఇవ్వండి అని అడిగింది. అయితే ధనికుడు కోపంతో నా సంపదను ఎవరికి పంచలేను అని ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం క్రమంగా భయంకరమైన దారిద్ర్యంలో పడిపోయింది. చివరకు తన పొరపాటును గుర్తించిన ఆ ధనవంతుడు శుక్రవారం వ్రతం చేసి లక్ష్మీదేవిని ప్రార్థించాడు. అలా తిరిగి సిరి సంపదలు అయితే లభించాయి. ఈ కథతో లక్ష్మీదేవిని పూజిస్తే సంపద నిలుస్తుందని, కానీ దాన ధర్మాలు చేయకపోతే లక్ష్మీ కటాక్షం నిలవదని అర్థమవుతోంది. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రత పాటించాలి. పసుపు, కుంకుమ, తెల్ల వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. వెన్నెలాంటి పాలతో క్షీరాభిషేకం చేయాలి. తులసి దళాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. నైవేద్యంగా పాయసం, మినపగారలను సమర్పించాలి. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పాటించాలి. వ్రతం ముగించాక బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుక్రవారం ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి ఉపవాసం చేయడం వల్ల ఇంట్లో శుభం నెలకొంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉప్పు లేని ఆహారం తీసుకోవడం మంచిది. గోధుమ రొట్టెలు, పాలతో చేసిన పదార్థాలు తినాలి. సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఆరాధన చేసిన తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, శాంతి, సంపద లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవిని శుక్రవారం ప్రత్యేకంగా పూజించడం వల్ల దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు, శాంతి, సంపద సాధించవచ్చు. మీ ఇంట్లో కూడా ఈ శుక్రవారం లక్ష్మీదేవి పూజను పాటించి ఆమె కటాక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, ముందుగానే చూసేయచ్చు.